హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇదైతే వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే అన్నం మొత్తం ఇదే పచ్చడితో తినడానికి ఇష్టపడతారు. అంత టేస్ట్ ఉంటుందన్నమాట. మరి దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ వేడైన తర్వాత దీనిలో ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 7-8 పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీరు తీసుకునే బీరకాయని బట్టి మీరు పచ్చిమిరపకాయలు అనేవి వేసుకోండి. నేనైతే ఒక బీరకాయ తీసుకున్నాను. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పుని కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఈ పప్పులు వేయటం వల్ల పచ్చడి టేస్ట్ అయితే మరింత రుచిగా ఉంటుందండి. ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలి. మీరు కావాలి అంటే రోట్లోనైనా రుబ్బుకోవచ్చండి. తర్వాత దీనిలోనే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను వేస్తున్నాను. నేను ఇక్కడ పీల్ తీసేసానండి. మీరు కావాలి అంటే బీరకాయ తొక్కుతో కూడా దీన్ని ఈ పచ్చడి చేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని అదే నూనెలో మగ్గించుకుంటే సరిపోతుంది. బీరకాయలు అనేవి చాలా త్వరగానే మగ్గుతాయి కాబట్టి ఇంకా మరో ఆయిల్ ఏమీ అవసరం లేదండి. ఈలోగా మనం దీనికి కావాల్సిన చింతపండుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక గిన్నెలో వేసుకుని ఒకసారి కడిగేసి ఇలా నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా బీరకాయలు అనేవి చాలా వరకు మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు వరకు కొత్తిమీర వేసుకున్నాను. ఈ కొత్తిమీర వేస్తే బీరకాయ పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసి దీనిలో మగ్గించుకోవాలి. ఇది ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా త్వరగానే మగ్గుతుంది కొత్తిమీర అనేది. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత చూసారు కదా, చాలా త్వరగా మగ్గింది. ఇప్పుడు దీన్ని కూడా ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసాం కదండి, దానిలో వేసేస్తే సరిపోతుంది. తర్వాత ఒక్క టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసానండి. తర్వాత నేను ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ టమాటాలు కూడా మూత పెట్టి మగ్గిస్తే చాలా త్వరగా మగ్గుతాయి. ఒక్క టమాటా వేస్తే సరిపోతుంది. ఇవి కూడా ఇలా మగ్గిన తర్వాత వీటిని కూడా అదే మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మరి ఎక్కువ వేయకండి, తర్వాత అయినా వేసుకోవచ్చు. ఉప్పు కొద్దిగా వేసుకుని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ వాటర్తో వేసేస్తున్నానండి. మీరు కావాలంటే చింతపండు ఒక్కటే వేసుకోవచ్చు. ఇలా వాటర్తో వేయటం వల్ల కొంచెం లూజ్గా వస్తుంది పచ్చడి, అంతే. చూసారు కదా, మిక్సీ పట్టుకున్న తర్వాత చూస్తే ఇలా ఉంది. ఈ టైంలోనే మనం ఉప్పు సరిపోయింది లేనిది కూడా చూసుకుని దీనిలో సాల్ట్ కలుపుకోవచ్చు. ఈ పచ్చడికి ఇప్పుడు తాలింపు వేసుకుందాం. మనం వేయించి పెట్టుకున్న అదే మూకుల్లో వేసుకోవచ్చండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని దీనిలో పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బల్ని అలాగే ఎండుమిరపకాయలని కొద్దిగా కరివేపాకును కూడా వేసి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిలో కలిపేసుకుంటే బీరకాయ కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.